రీఫైనరీలో అది పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ఎలా మారుతోంది? ఈ మొత్తం ప్రక్రియను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ పర్యవేక్షిస్తోంది. క్రూడ్ ఆయిల్ నుంచే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, సిఎన్జి గ్యాస్ వంటి మనం నిత్యం వాడే వాటితో పాటు బెంజిన్, టోలిన్, స్టైరిన్ వంటి హైడ్రోకార్బన్లు కూడా వస్తాయి. అయితే ఇవన్నీ ఒక్క రోజులో ఏర్పడిన పదార్థాలు కావు. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా ఒక్క రోజులో ఏర్పడిన పదార్థం కాదు. ఇది కోట్ల సంవత్సరాల పాటు జరిగిన సహజ ప్రక్రియ ఫలితం. కోట్ల సంవత్సరాల క్రితం సూక్ష్మజీవులు, వృక్షాలు, మొక్కలు, సముద్ర జీవులు చనిపోయి భూమి, సముద్రం అడుగున మట్టిలో కూరుకుపోయాయి. కాలక్రమంలో వాటిపై మరిన్ని మట్టి, రాళ్ల పొరలు పేరుకుపోయాయి. ఈ పొరల బరువుతో భారీ ఒత్తిడి, అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఆ జీవ పదార్థాలు నెమ్మదిగా రసాయన మార్పులకు గురై హైడ్రోకార్బన్లుగా మారాయి. లక్షల నుంచి కోట్ల సంవత్సరాల పాటు జరిగిన ఈ ప్రక్రియలో అవి చివరకు క్రూడ్ ఆయిల్గా మారాయి. అందుకే క్రూడ్ ఆయిల్ను ఫాజిల్ ఫ్యూయల్ అని పిలుస్తారు. భూమిలో ఎక్కడ ఆయిల్ ఉందో ముందుగా తెలుసుకోవడం కూడా పెద్ద ప్రక్రియే. సైస్మిక్ సర్వేలు, ఇతర శాస్త్రీయ పరీక్షలు కూడా చేసి చివరకు ఆ ప్రాంతంలో ఆయిల్ ఉందా లేదా నిర్ధారిస్తారు. భూమి లోపల ఎక్కడ క్రూడ్ ఆయిల్, గ్యాస్ ఉండొచ్చో తెలుసుకోవడానికి చేసే శాస్త్రీయ పరీక్షలనే సైస్మిక్ సర్వేలు అంటారు. ఇందులో భూమి ఉపరితలంపై లేదా సముద్రంలో చిన్న శక్తివంతమైన కంపనలు సృష్టిస్తారు. ఆ కంపనాలు భూమి, సముద్రం లోపలికి వెళ్లి రాళ్ల పొరలకు తగిలి తిరిగి పైకొస్తాయి. ఈ తిరిగి వచ్చిన తరంగాలను ప్రత్యేకమైన సెన్సార్లు రికార్డ్ చేస్తాయి. భూమిపై అయితే జియోఫోన్స్, సముద్రంలో అయితే హైడ్రోఫోన్స్ వాడతారు. ఈ డేటాను కంప్యూటర్లలో విశ్లేషించి భూమి లోపల ఏ పొరలో ఏ రకమైన రాళ్లున్నాయో, ఎక్కడ ఖాళీ స్థలం ఉందో, ఎక్కడ హైడ్రోకార్బన్ నిల్వ ఉండే అవకాశం ఉందో అంచనా వేస్తారు. భూమిలో క్రూడ్ ఆయిల్ ఒకే పొరలో ఉండదు. కోట్ల సంవత్సరాలుగా ఏర్పడిన పోరస్ రాళ్ల మధ్య చిన్న రంధ్రాల్లో చిక్కుకుని ఉంటుంది. పైభాగంలో గట్టి రాళ్ల పొర ఉండడం వల్ల అది బయటకు రాకుండా నిల్వగా ఉంటుంది. లోతు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత, ఒత్తిడి మారుతాయి. అందుకే ఏ లోతులో ఏ పదార్థం ఎక్కువగా దొరుకుతుందో కూడా మారుతుంది. 2000 నుంచి 4000 మీటర్ల లోతులో సాధారణంగా లైట్ క్రూడ్ ఆయిల్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో తేలికపాటి హైడ్రోకార్బన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రిఫైనరీలో పెట్రోల్, ఎల్పీజీ, నాఫ్తా వంటి ఉత్పత్తులు తయారవడానికి అనుకూలంగా ఉంటాయి. 4000 నుంచి 8000 మీటర్ల లోతులో ఇక్కడ హెవీ క్రూడ్ ఆయిల్ పెట్రోల్లా తేలికగా దొరకొచ్చు. ఇవి భారమైన హైడ్రోకార్బన్లు కలిగినవి. డీజిల్, లూబ్రికేటింగ్ ఆయిల్స్, తారు వంటి పదార్థాలకు ఇవి ఉపయోగపడతాయి. 8000 మీటర్లు ఆ పైన ఉష్ణోగ్రత ఇంకా ఎక్కువగా ఉండడం వల్ల న్యాచురల్ గ్యాస్ ఎక్కువగా దొరికే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రధానంగా మిథేన్ ఉంటుంది. ఈథేన్, ప్రొఫేన్, బ్యూటేన్ కూడా ఉంటాయి. అంటే తక్కువ లోతులో ఆయిల్ ఎక్కువగా దొరికితే దాని తర్వాత హెవీ ఆయిల్, చాలా లోతులో గ్యాస్ లభ్యత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆయిల్ కంపెనీలు ముందుగా సైస్మిక్ సర్వే చేసి ఏ పొరలో ఏ పదార్థం ఉండే అవకాశం ఉందో అంచనా వేసి తర్వాత డ్రిల్లింగ్ చేస్తాయి. భూమిలో ఆయిల్ ఉందని నిర్ధారించిన తర్వాత డ్రిల్లింగ్ ప్రారంభమవుతుంది. ఇది కొంతవరకు బోర్వెల్ తవ్వే విధానంలా ఉంటుంది. ప్రత్యేకమైన డ్రిల్లింగ్ రిగ్స్ ఉపయోగించి భూమిలో లోతుగా పైపులు పంపిస్తారు. ఈ యంత్రంతో భూమిలో లోతుగా ఒక రంధ్రం తవ్వుతూ స్టీల్ పైపులు లోపలికి పంపిస్తారు. తవ్వే సమయంలో రాళ్లు, మట్టి బయటకు రావడానికి డ్రిల్లింగ్ మడ్ అనే ప్రత్యేక ద్రవాన్ని కూడా పంపిస్తారు. ఆ రంధ్రం ఆయిల్ ఉన్న రాళ్ల పొర వరకు చేరిన తర్వాత అక్కడ స్టీల్ కేసింగ్ పైపులు అమర్చి బావిని బలంగా కట్టుదిట్టం చేస్తారు. తర్వాత ఆ రాళ్ల పొరలో ఉన్న చిన్న చిన్న రంధ్రాల్లో నిల్వగా ఉన్న క్రూడ్ ఆయిల్ ఒత్తిడి వల్ల పైకి రావడం ప్రారంభమవుతుంది. సహజ ఒత్తిడి సరిపోకపోతే ప్రత్యేక పంపులు, గ్యాస్ ప్రెషర్ ఉపయోగించి ఆయిల్ను పైకి తీస్తారు. ఈ విధంగా భూమిలో వేల మీటర్ల లోతులో ఉన్న క్రూడ్ ఆయిల్ను బావి ద్వారా పైకి వెలికి తీస్తారు. బావి నుంచి బయటకొచ్చిన క్రూడ్ ఆయిల్ నేరుగా వినియోగానికి పనికిరాదు. మొదటి దాన్ని స్టోరేజ్ ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. అక్కడ క్రూడ్ ఆయిల్తో పాటు వచ్చిన నీరు, మట్టి, ఇసుక, గ్యాస్ వంటి మలినాలను వేరు చేసే ప్రాథమిక శుద్ధి ప్రక్రియ జరుగుతుంది. దీనికి ప్రత్యేకమైన సెపరేటర్లు, ఫిల్టరేషన్ వ్యవస్థలు ఉపయోగిస్తారు.
ఈ ప్రక్రియ తర్వాత కొంతవరకు శుభ్రమైన క్రూడ్ ఆయిల్ను పెద్ద నిల్వ ట్యాంకుల్లో ఉంచుతారు. అక్కడి నుంచి రిఫైనరీ ఉన్న ప్రాంతాన్ని బట్టి దాన్ని పెద్ద పైప్ లైన్ల ద్వారా లేదా రైల్వే ట్యాంకర్లు, రోడ్ ట్యాంకర్ల, లారీల ద్వారా రవాణా చేస్తారు. పైప్ లైన్లు సాధారణంగా ఎక్కువ పరిమాణంలో క్రూడ్ ఆయిల్ను నిరంతరం పంపించడానికి ఉపయోగిస్తారు. ఈ విధంగా బావి నుంచి వెలికితీసిన క్రూడ్ ఆయిల్ అనేక దశలు దాటి చివరకు రిఫైనరీలకు చేరుతుంది. రీఫైనరీ అనేది క్రూడ్ ఆయిల్ను ఉపయోగకరమైన ఇంధనాలుగా మార్చే భారీ పారిశ్రామిక వ్యవస్థ. రీఫైనరీకి ఇచ్చిన క్రూడ్ ఆయిల్ను ముందుగా శుభ్రపరుస్తారు. అందులో ఉండే నీరు, ఉప్పు, మట్టి వంటి మలినాలను తొలగించిన తర్వాత దాన్ని పెద్ద బట్టిల్లో సుమారు 350 డిగ్రీల నుంచి 400 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తారు. తర్వాత ఆ వేడైన క్రూడ్ ఆయిల్ను డిస్టిలేషన్ టవర్ అనే పొడవైన కాలంకు పంపిస్తారు. ఈ టవర్లో ఉష్ణోగ్రత పై భాగానికి వెళ్లే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. అందువల్ల క్రూడ్ ఆయిల్లోని వేర్వేరు హైడ్రోకార్బన్ భాగాలు వాటి మరిగే బాయిలింగ్ పాయింట్ ప్రకారం విడిపోతాయి. సాధారణంగా 30 డిగ్రీల సెల్సియస్ నుంచి 200 డిగ్రీల సెల్సియస్ మధ్య తేలికపాటి భాగాలుగా ఎల్పిజి, పెట్రోల్ ఏర్పడతాయి. 150 డిగ్రీల సెల్సియస్ నుంచి 275 డిగ్రీల సెల్సియస్ మధ్య కిరోసిన్ వస్తుంది. 250 డిగ్రీల సెల్సియస్ నుంచి 350 డిగ్రీల సెల్సియస్ మధ్య డీజిల్ వేరవుతోంది. రిఫైనరీలో ఒకే క్రూడ్ ఆయిల్ నుంచి అనేక రకాల ఉత్పత్తులు తయారవుతాయి. సాధారణంగా ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ నుంచి 15 నుంచి 20 రకాల పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. రిఫైనరీలో జరిగే డిస్టిలేషన్, తదుపరి రసాయన ప్రక్రియల ద్వారా ఇవి వేర్వేరు ఉత్పత్తులుగా మారతాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, కిరోసిన్, నాఫ్తా, జెట్ ఫ్యూయల్, తారు వంటి ఉత్పత్తులతో పాటు ప్లాస్టిక్ తయారీకి అవసరమైన స్టైరీన్ వంటి పెట్రోకెమికల్స్ కూడా ఈ క్రూడ్ ఆయిల్ డిస్టిలేషన్ నుంచే వస్తాయి. అంటే మన రోజువారీ జీవితంలో ఉపయోగించే చాలా వస్తువులకు కూడా క్రూడ్ ఆయిల్ ఒక ముఖ్యమైన ముడి పదార్థంగా పనిచేస్తుంది. రిఫైనరీలో తయారైన పెట్రోల్ను ముందుగా భారీ స్టోరేజ్ ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. అక్కడ నాణ్యతా పరీక్షలు చేసి అవసరమైన ప్రమాణాలు ఉన్నాయా లేదా పరిశీలిస్తారు. తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపించేందుకు ప్రత్యేక రవాణా వ్యవస్థను ఉపయోగిస్తారు. రిఫైనరీల నుంచి పెట్రోల్ను ప్రధానంగా 3 మార్గాల్లో పంపిస్తారు. వందల కిలోమీటర్ల దూరం వరకు నేరుగా పంపించే పెద్ద పైప్ లైన్ల విధానం, ఎక్కువ పరిమాణంలో ఇంధనాన్ని ఒకేసారి తరలించడానికి రైల్వే ట్యాంకర్లు, డిపోల నుంచి పెట్రోల్ బంకులకు చేరవేయడానికి రోడ్ ట్యాంకర్ లారీలు, ఇలా రిఫైనరీ నుంచి బయలుదేరిన పెట్రోల్ ముందుగా ఆయిల్ కంపెనీల డిపోలు, టెర్మినల్స్కు చేరుతుంది. అక్కడి నుంచి ట్యాంకర్, లారీల ద్వారా సమీప ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులకు సరఫరా చేస్తారు. పెట్రోల్ బంకులలో పెట్రోల్, డీజిల్ నేల కింద ఉన్న ప్రత్యేక ట్యాంకుల్లో నిల్వ ఉంచుతారు. ఈ ట్యాంకులను భద్రతా ప్రమాణాల ప్రకారం నిర్మిస్తారు. పెట్రోల్, డీజిల్ చాలా త్వరగా ఆవిరయ్యే, అగ్ని ప్రమాదానికి గురయ్యే ఇంధనం కావడంతో భద్రతా కారణాల వల్ల ఈ ట్యాంకులను భూమి కింద ఏర్పాటు చేస్తారు. ఇలా ఉంచడం వల్ల సూర్యరశ్మి ప్రభావం తక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత మార్పులు తగ్గుతాయి. అలాగే అగ్ని ప్రమాదాల ముప్పు కూడా తగ్గుతుంది. ఈ ట్యాంకులు ప్రత్యేకమైన లోహంతో తయారు చేసి లీకేజీ జరగకుండా కఠినమైన భద్రతా ప్రమాణాలతో నిర్మిస్తారు. పెట్రోల్, డీజిల్ నిల్వ, సరఫరా వ్యవస్థలు అన్నీ పెట్రోలియం నియంత్రణ సంస్థలు నిర్దేశించిన భద్రతా నియమాల ప్రకారం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రమాణాలను పూర్తిగా పాటించిన తర్వాతే పెట్రోల్ బంకులకు అనుమతులిస్తారు. పెట్రోల్ బంకుల్లో నిర్మించిన ఈ ట్యాంకుల నుంచి మెషిన్ల ద్వారా పంపులకు చేరి ఆ పంపుల నుంచి మన వాహనాల ట్యాంకుల్లోకి పెట్రోల్, డీజిల్ చేరతాయి. ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ అంటే 159 లీటర్ల నుంచి వివిధ ఉత్పత్తులు తయారవుతాయి. సగటున పెట్రోల్ 70 నుంచి 75 లీటర్లు, డీజిల్ 40 నుంచి 45 లీటర్లు, జెట్ ఫ్యూయల్ 15 నుంచి 20 లీటర్లు, ఎల్పీజీ 5 నుంచి 10 లీటర్లు, తారు 10 నుంచి 12 లీటర్లు, ఇతర రసాయన పదార్థాలు 10 నుంచి 15 లీటర్లు ఉండే అవకాశం ఉంటుంది. సుమారు 2 లీటర్ల క్రూడ్ ఆయిల్ నుంచి 1 లీటర్ పెట్రోల్ వస్తుంది. మిగతా భాగాలను డీజిల్, ఎల్పీజీ, జెట్ ఫ్యూయల్, బిటుమెన్, ఇతర రసాయనాలుగా మార్చవచ్చు. ఇది సగటు అంచనా మాత్రమే.
పెట్రోల్ రంగు లేనిది, స్వల్పంగా పసుపు రంగులో ఉండే పారదర్శక ద్రవం. అంటే బంక్లో మనం చూసేది ప్రత్యేకమైన రంగు. అది సహజంగా ఉండదు. ఆయిల్ కంపెనీలు పెట్రోల్లో కలిసిపోయే ఆయిల్ సాల్యుబుల్ డైస్ చిన్న పరిమాణంలో కలుపుతాయి. ఇవి ఇంధనంలో కరిగిపోతాయి కానీ ఇంజన్పై ప్రభావం చూపవు. కానీ డై కలపడం వల్ల బంక్లో అది ప్రత్యేక రంగుతో కనిపిస్తుంది. డీజిల్ విషయానికొస్తే సాధారణంగా లేత పసుపు లేదా పల్చటి గోధుమ రంగులో ఉంటుంది. అది పూర్తిగా నీళ్లలా పారదర్శకంగా ఉండదు. కొద్దిగా పసుపు ఛాయ కనిపిస్తుంది. డీజిల్లో భారీ హైడ్రోకార్బన్లు కారణంగా ఈ లేత రంగు కనిపిస్తుంది. ఇవి పెట్రోల్ కంటే భారంగా ఉండడంతో కొద్దిగా రంగు ఉంటుంది. అందుకే డీజిల్ చూసినప్పుడు పెట్రోల్ కంటే కొంచెం గాఢంగా కనిపిస్తుంది. వేర్వేరు పెట్రోలియం ఉత్పత్తులను సులభంగా గుర్తించడానికి రంగులు వాడతారు. ఉదాహరణకు పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇవన్నీ ఒకేలా కనిపిస్తే గందరగోళం అవుతుంది. అవి వేరే పనులకు వాడకుండా ఉండడానికి ప్రత్యేక రంగులు కలుపుతారు. పెట్రోలియం ఉత్పత్తులు ఎక్కువ కాలం గాలి తగిలితే లేదా తెరిచి ఉంచితే అందులోని తేలికపాటి భాగాలు ఆవిరైపోవడం, గాలితో రసాయన మార్పులు జరగడం వల్ల నాణ్యత కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. కానీ పెట్రోల్ బంకులలో ఇలాంటి సమస్యలు సాధారణంగా ఉండవు. ఎందుకంటే అక్కడ పెట్రోల్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. రోజూ వాహనాలు వస్తూ ఉండడం వల్ల అది త్వరగా వినియోగంలోకి వెళ్ళిపోతుంది. అందుకే పెట్రోల్ బంకులలో దానికి ప్రత్యేకంగా ఎక్స్పైరీ తేదీ రాయాల్సిన అవసరం ఉండదు. పెట్రోల్కు ఘాటు వాసన రావడానికి కారణం అందులో ఉండే తేలికగా ఆవిరయ్యే హైడ్రోకార్బన్ రసాయనాలు. పెట్రోల్లో ముఖ్యంగా బెంజీన్, టోల్యూయిన్, జైలిన్ వంటి తేలికగా ఆవిరయ్యే పదార్థాలుంటాయి. ఇవి గాలిలో వేగంగా కలిసిపోయే గుణం ఉంటుంది. పెట్రోల్ వాసనలో ఉన్న కొన్ని రసాయనాలు మన మెదడుపై తాత్కాలికంగా ప్రభావం చూపుతాయి. పెట్రోల్, బెంజీన్, టోల్యూయిన్ వంటి తేలికగా ఆవిరయ్యే పదార్థాలు ముక్కు ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు అవి నాడీ వ్యవస్థను స్వల్పంగా ఉత్తేజితం చేస్తాయి. అందువల్ల కొందరికి ఆ వాసన కొత్తగా, ప్రత్యేకంగా అనిపిస్తుందని న్యూరాలజిస్ట్ చెప్పారు. ఇంకో కారణం జ్ఞాపకం. దీనినే మెమొరీ కనెక్షన్ అంటారు. చిన్నప్పుడు బైక్, కారు ప్రయాణం, పెట్రోల్ బంకులతో కలిసిన అనుభవాలు మెదడులో ఉంటాయి. తర్వాత అదే వాసన వస్తే మళ్లీ ఆ చిన్ననాటి మెమరీలు గుర్తుకొస్తాయి. దాంతో మనసుకు మళ్లీ ఒక పరిచయ భావన కలుగుతుంది. డీజిల్లో ఉండే హైడ్రోకార్బన్లు పెట్రోల్ కంటే భారమైనవి. ఇవి త్వరగా ఆవిరి కావు, కానీ గాల్లోకొచ్చినప్పుడు భారీ, మందమైన వాసన ఇస్తాయి. పెట్రోల్లో ఉండే తేలికపాటి పదార్థాలు వాసన కొందరికి తక్షణంగా ప్రత్యేకంగా అనిపిస్తాయి. కానీ డీజిల్లో ఉన్న పెద్ద కార్బన్ గొలుసులు, సల్ఫర్ పదార్థాలు వాసన కొందరికి భరించలేనట్లుగా ఉంటుంది. ఆ వాసన నచ్చినా నచ్చకపోయినా ఎక్కువసేపు పీల్చడం మంచిది కాదని డాక్టర్ రాజేష్ తెలిపారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ముదురుతున్న కొద్దీ దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా యుద్ధంతో ప్రత్యక్ష సంబంధం లేని ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. కొన్ని రోజులుగా దేశంలోని పలు నగరాల్లో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు బాధలు తీరుతున్నారు. అద్దె గదుల్లో ఉంటూ తమ వంట తామే చేసుకునే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక మెస్లు మూతపడుతున్నాయి. భారత్లో గ్యాస్ సరఫరా అంతరాయం కారణంగా రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేసినట్లు కథనాలొస్తున్నాయి. కొన్ని వంటశాలలు తమ మెనూలో ఆహార పదార్థాలను తగ్గించాయి. మరికొన్ని చోట్ల కట్టెల పొయ్యిలను వాడుతున్నారు. ఎరువులు, సిరామిక్స్ లాంటి పరిశ్రమలలో ఉత్పత్తి ప్రభావితమైనట్లు బీబీసీ కథనాలు వివరించాయి. ఈ రంగాలకు చెందిన కంపెనీలను మూసివేసే అవకాశం ఉందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. గృహ అవసరాలకు అవసరమైన గ్యాస్ సరఫరాకు ఇబ్బంది లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. గ్యాస్ విషయంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలంతా గురువారం పార్లమెంట్లో నిరసన తెలిపారు. దీనిపై చర్చించాలని పట్టుబట్టారు. దేశంలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఏవియేషన్ టర్బైన్ ఇంధనాలకు ఎలాంటి కొరత లేదని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పురి లోక్సభలో ప్రకటించారు. దేశీయ ఇంధన భద్రతను పరిరక్షిస్తామని చెప్పారు. డిస్ట్రిబ్యూటర్, రిటైల్ స్థాయిలో గ్యాస్ నిల్వల గురించి ప్రజల్లో ఆందోళన ఉంది.
బుకింగ్లు ఎక్కువగా జరుగుతున్నట్లు నివేదికలు అందుతున్నాయి. ఈ పరిస్థితికి గ్యాస్ సరఫరాలో కొరత కారణం కాదని, వినియోగదారుల్లో ఆందోళన మాత్రమేనన్నారు. కొంతమంది గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. సరఫరాలో ఏర్పడుతున్న అడ్డంకులను తొలగించడానికి మేం నిరంతరం ప్రయత్నిస్తున్నామని ప్రధాని చెబుతున్నారు. భారత్లో ఇంధన డిమాండ్ను పరిశీలించడానికి పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ డేటాను గమనిస్తే దేశంలో గ్యాస్ వినియోగం గత 10 ఏళ్లలో పెరిగిందని, గ్యాస్ ఉత్పత్తి దాదాపుగా స్తబ్దుగా ఉందని, ఎల్పీజీ నిల్వలు పరిమితంగా ఉన్నాయని లెక్కలు చూపాయి. భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఎల్పీజీ వినియోగదారు. దేశంలో 2015-16లో 19.06 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 2024-25 నాటికి 31.03 ఎంఎంటీకి గ్యాస్ వినియోగం పెరిగింది. అంటే గత 10 ఏళ్లలో 60% పెరిగింది. భారత్లో 33 కోట్ల మంది గృహ అవసరాల గ్యాస్ వినియోగదారులున్నారు. 2015-16లో ఈ సంఖ్య 16.06 కోట్లు మాత్రమే. అంటే గృహ అవసరాల కోసం గ్యాస్ వినియోగించే వారి సంఖ్య రెట్టింపైందని తాజా డేటా సూచిస్తోంది. గృహ వినియోగదారులలో పెరుగుదల స్వచ్ఛ ఇంధనంగా ఎల్పీజీని ప్రోత్సహించే ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో ముడిపడి ఉంది. పీఎంయూవై కనెక్షన్లు 2024-25లో 10.03 కోట్లున్నాయి. భారత్లో గ్యాస్ వినియోగానికి తగినట్టుగా ఉత్పత్తి పెరగడం లేదు. భారత్లో వినియోగిస్తున్న ఎల్పీజీలో 41% పైగా దేశీయంగానే ఉత్పత్తి అవుతోంది. 7-8 ఏళ్లుగా అంటే 2017-18 నుంచి 2024-25 మధ్య దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి దాదాపు 12 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. 2015-16లో భారత్లో వినియోగించే ఎల్పీజీలో దాదాపు 54% దేశీయంగానే ఉత్పత్తి అవ్వగా 2024-25 నాటికి 41%కి తగ్గిపోయింది. దేశీయంగా డిమాండ్ పెరిగి ఉత్పత్తి తగ్గడంతో భారత్ ఎల్పీజీ అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడుతోంది. దేశీయంగా వినియోగించే ఎల్పీజీలో 60% దిగుమతి ద్వారా లభిస్తున్నదే అని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ డేటా చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీని దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉంది. భారత్ గ్యాస్ దిగుమతుల్లో దాదాపు 85% హార్మూజ్ జలసంధి ద్వారానే వస్తున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఈ మార్గం వార్తల్లో నిలిచింది. హార్మూజ్ జలసంధి ఇరుకైన సముద్ర మార్గం. ఇది ఇరాన్కు సమీపంలో ఉండడంతో ఈ ప్రాంతం గుండా నౌకల రాకపోకల్ని ఆ దేశం అడ్డుకుంటోంది. దీంతో లక్షల బ్యారెళ్ల చమురు సరఫరా ఆగిపోయింది. భారత్కు 2024-25 ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం గ్యాస్, ఇతర గ్యాస్ దిగుమతుల్లో 33% వాటాతో ఖతార్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత 27%తో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 8.06%తో అమెరికా ఉన్నాయి. భారత్ దిగుమతి చేసుకుంటున్న గ్యాస్లో ఎల్ఎన్జీ, ఎల్పీజీ, ప్రొఫైన్, బ్యూటేన్ ఉన్నాయి. భారత్కు అవసరమైన పెట్రోలియం 2024-25లో 80% గల్ఫ్ దేశాలైన ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమన్ నుంచి దిగుమతైంది. గ్రామాల్లో మహిళలకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కల్పించేందుకు, స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల వల్ల ఎల్పీజీ దిగుమతులు దాదాపు 3 రెట్లు పెరిగాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ ఇండియన్ ఆయిల్ మార్కెట్ అవుట్లుక్ 2030 నివేదిక పేర్కొంది. వినియోగం భారీగా ఉన్నా భారత్లో ఎల్పీజీ నిల్వలు పరిమితంగా ఉన్నాయి. అక్టోబర్ 2025 నాటికి మొత్తం ఎల్పీజీ నిల్వ సామర్థ్యం 1555.06 వేల మెట్రిక్ టన్నులు. గ్యాస్ సరఫరా ఆగిపోతే ఇది 18 రోజులు మాత్రమే సరిపోతుంది. నిల్వ సామర్థ్యం కూడా ప్రాంతాలను బట్టి చూస్తే వేర్వేరుగా ఉంది. పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో నిల్వలు 26 నుంచి 23 రోజులకు సరిపోతాయి. ఉత్తర ప్రాంతంలో నిల్వ ఉన్న గ్యాస్ రోజులకు మాత్రమే సరిపోతుంది.